శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ జూలై 12వ తారీఖు వరకు కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల చాలా వరకు ఏదైనా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం, అలాగే భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కామన్గా జూలై 12 వరకు ఇదే స్పీడ్లో వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. ఇది ఉత్సాహంగా ఉన్న వాళ్ళకి, అయితే క్రీడారంగం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. జూలై 12 తర్వాత మరి కుజుడు ధనస్థానంలోకి చేరుతూ భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కలియడం జరుగుతూ ఉంటుంది. అది ఒక విధమైన విదేశ యోగం, మరి వ్యయాధిపత్యం కూడా గురువుకి రావడం, అటువంటి వాటితో కుజుడు కలటం, ఈ రెండు కూడా జాతకుడు కుటుంబానికి దూరంగా ధన సంపాదన నిమిత్తం కానీ, ఏదైనా సంతానం కొరకు చేసే కార్యక్రమాలు కానీ, భూములు స్థిరాస్తులు కొనే ప్రయత్నం కానీ 100% జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జూలై 12 తర్వాత జాతకుడికి ఫైనాన్స్గా చాలా మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంటుంది. అది వ్యక్తిగత ప్రయత్నం వల్ల, భూములు స్థిరాస్తుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల, అలాగే ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఏదైనా మరి ఇప్పుడు ఆకస్మికం అంటే చిట్ ఫండ్స్ ద్వారా ఏదైనా వాడడం కానీ, డిపాజిట్ల ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, లేదంటే ఏదన్నా అది వేరే ఎవరికైనా పని చేసి పెట్టడం వల్ల అది ప్రైజ్ మనీ అనొచ్చు, ఇంకో విధంగా లంచం అనొచ్చు. మనది కాని ధనం, కష్టపడిన ధనం మరి జూలై 12 తర్వాత ఈ రాశి వారికి, మేషరాశి వారికి వచ్చే అవకాశం ఉంది. కానీ కుటుంబంలో సభ్యుల మధ్య మాత్రం ఒక విధమైన సంఘర్షణ వాతావరణం, ఒకరికి పడకపోవడం, ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తండ్రితో కానీ, తండ్రి సమానమైన వ్యక్తులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ పక్ష ప్రారంభంలో మరి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది రెండు విధాలుగా జాతకుడికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే జన్మించినప్పుడు వారి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ఈ వక్రగమనం, శని వక్రగమనం చాలా వరకు పనులు ముందుకు వెళ్ళడం, ఆగిపోయిన పనులు ప్రారంభం అవడం జరుగుతుంటుంది. ఈ కామన్కి అందరికీ వర్తించే వ్యవహారం ఏంటంటే శని దశమ స్థానంలోకి వచ్చిన ప్రభావం కూడా ఇవ్వతున్నాడు. కాబట్టి గతంలో వృత్తిపరంగా ఏవైనా పొరపాట్లు చేసి ఉన్నా, అలాగే గతంలో మీరేమన్నా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉండడం కానీ, లేదా ఉద్యోగం లేదా ఇబ్బందుల వల్ల సస్పెండ్ అయి ఉండడం కానీ, లేదంటే ఏదైనా సంస్థలో పనిచేస్తూ ఏదో కారణం వల్ల పని మానివేసి ఉంటే మళ్ళీ ఈ సమయంలో మీరు మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల, మీ తప్పు ఒప్పుకొని మళ్ళీ చేరడం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తిరిగి పోతాయి. మంచిగా మళ్ళీ మీ యొక్క వృత్తి కంటిన్యూ అవుతుంది. అలాగే వృత్తిలో ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన ప్రమోషన్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చి జాతకుడు గ్యాస్టీజ్గా అటు ఈ వారం అంతా, ఈ పక్షం అంతా అటు కుజుని యొక్క బలం, అలాగే శని యొక్క బలం తోడవడంతో జాతకుడు కంపల్సరీగా చాలా ఉత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. ఇక ధనస్థానం విషయంలో కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరంగా బాగుంది. అయితే జాతకుడు జాగ్రత్తగా గమనించవలసింది ఎప్పుడు కూడా ఏదన్నా ఇన్వెస్ట్ చేసే ముందు కానీ, ఎవరితో అన్నా కొత్త వ్యవహారం చేసే ముందు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపడి ఎటువంటి అగ్రిమెంట్లు చేసినా, ఎవరికన్నా షూరిటీ పెట్టినా, అత్యాశకు పోయి ఆశపడి ఏదన్నా
ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, ఏదైనా కొనడం కానీ, ఏదైనా గేమ్లో పాల్గొనడం కానీ, బెట్టింగ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. వారి యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని మోసం చేసి మీతో పెట్టుబడి పెట్టే మిత్రులు లేదా దగ్గర బంధువులు మీ చుట్టూ ఉంటారు. కాబట్టి ఏదైనా మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. ధనం సంపాదించడం కన్నా దాన్ని కాపాడుకోవడంలోనే మీ యొక్క విజ్ఞత అంతా ఈ పక్షంలో ఆధారపడే అవకాశం ఉన్నది. అయితే ఆ 4వ స్థానంలో బుధగ్రహ సంచారం విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఇది బాగా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి, లేటెస్ట్గా వస్తున్నటువంటి విద్యలు ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది. మరి అలాగే 3వ స్థానంలో రవి ఈ పక్షం అంతా కూడా 3వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి రవి యొక్క ప్రభావం వల్ల మీరు ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిత్రుల సహకారంతో కానీ మీ పనులు ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, లేదంటే అధికారంలో ఉన్నటువంటి మీ దగ్గర బంధువులు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో మీకు ఎటువంటి కార్యక్రమం కావాల్సి ఉన్నా 100% ఈ పక్షంలో పూర్తి చేసుకుంటే మీకు అనుకున్న కార్యక్రమాలు ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మేషరాశి వారికి గ్రహాల అనుకూలత ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా మరి రాహు 12లో, కేతు 6లో ఉండడం వలన కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం, ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా అది చక్కగా మరి పర్ఫెక్ట్గా మంచి అనుభవమైనటువంటి వైద్యుని సంప్రదించాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించడం వల్ల రాంగ్ ట్రీట్మెంట్ జరిగి అసలు రోగం అలాగే ఉండి వేరే దానికి వైద్యం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వైద్యులను సంప్రదించేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మతా కొన్ని బాధ్యతలు వస్తుంటాయి. వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినీళ్ళో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో
సమర్పించండి, స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం అంటే ఒక దీక్ష, ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది, లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.